5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే సేవకుడైన పేతురు గారి కొరకు ఏమండి అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అన్నాడట. ఏమండి సంఘమైతే అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అంటే సంఘము బలపడాలి అంటే సంఘం అంతా ఏం చేయాలి? ఈరోజు చాలా సంఘాలు ప్రార్థన చేస్తాయి, కానీ అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్న దేనికి? పేతురు గారిని బంధించి చెరసాలలో ఉంచారు. ఇప్పుడు చెరసాలలో ఉన్న పేతురు గారు ఎవరికి కావాలి? సంఘానికి కావాలి. సంఘానికి సేవకుడు కావాలి. సంఘానికి సేవకుడు అవసరం ఉంది. అందుకే దేవుడు సేవకుని పెట్టాడు. ఇప్పుడు పేతురుని ఎవరు బంధించారు అంటే ఇదిగో ఆనాటి రోమీలు బంధించారు. శాస్త్రులు పరిసయ్యులకు సంఘం మీద ఉన్న కోపం, పగ, ఇదిగో అపోస్తులు అనే వాళ్ళు ఎవ్వరూ ఉండకూడదనే ఆలోచనతో ఇదిగో పేతురును కూడా తీసుకువెళ్ళి బంధించారు. ఎవరు పేతురు గారు లేకపోతే మేము అంతా ఏం లేమా? పేతురు గారు లేకపోతే సంఘం ఏమైనా ఆగిపోద్దా? పేతురు గారు బంధించబడతాయండి అని వదిలేలేదండి. ఏం చేసిందట? సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను.